డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీరు ఎప్పుడైనా గమనించారా మీ జీవితంలో ఎంత కష్టపడినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాను నేను అని ఎప్పుడైనా మీరు గమనించారా? సంపాదిస్తున్నాను, బట్ సంపాదించిన సంపాదన నరుల పాలైపోతుంది అని ఎప్పుడైనా గమనించారా? కష్టపడుతున్నాను, కష్టానికి తగిన ఫలితం నాకు రావట్లేదు, పూజా కార్యక్రమాలు చేస్తున్నాను, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, అయినా సరే అష్టలక్ష్మణ్ నా ఇల్లు తట్టట్లేదు, అసలు దీని అంతటికి కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక బంధనం జరిగింది మీకు. ఏంటి అంటే కర్మబంధనం. అది మీరు చేసే యాక్షన్ ద్వారా వస్తుంది, మీ బిహేవియర్ ద్వారా వస్తుంది, మీ ఇంటి పెద్దలు, మీ యొక్క యాన్సిస్టర్స్ ద్వారా వస్తుంది, మీ పూర్వ జన్మ నుండి వస్తుంది. మరి ఇలాంటి చెడు కర్మ బంధనం నుండి తొలగించబడితేనే అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిరి సంపదలు నవ్వుతూ మీ గృహంలోకి వస్తాయి. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుందని మీరు అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి కర్మ బంధనం, ఈ చెడు కర్మ బంధనం నుండి విముక్త పొందడం ఎలా? దీనికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, దివ్య దైవ విశ్వతత్వానికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. గురుగారు, చాలా సార్లు మనం వింటూ ఉంటాం, అంటే ఎవరన్నా ఏదైనా పని అవ్వనప్పుడు అది నీ కర్మఫలమేమో, అంటే నీవు పోయిన జన్మలో ఏదో కర్మ చేసి ఉంటావు, లేదంటే ఇప్పుడు నీ కర్మఫలం అది నీకు అది దక్కట్లేదు అని అంటుంటారు. చాలా సార్లు ఎంతో కష్టపడతారు అది సాధించడానికి, కెరియర్ లో కానీ లేదంటే డబ్బు పరంగా కానీ, అయినా అది మనకి అంటే సక్సెస్ అవ్వదు. వాళ్ళ కష్టానికి ఫలితం ఉండదు. ఎన్నో దైవ కార్యాలు చేస్తారు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు, అయినా కానీ సక్సెస్ ఉండదు వాళ్ళకి. దానికి కారణం మనం చాలాసార్లు చెడు కర్మ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ చెడు కర్మని తొలగించుకోవాలి, మనకి మనం చేసే పనుల నుంచి మనకి ఫలితం రావాలి అంటే ఎలా? చెడు కర్మ బంధనం నుండి తొలగింపబడడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. విల్ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కర్మ ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్, ఇట్స్ ఏ లెసన్. కర్మ ఇట్స్ నాట్ పర్మనెంట్. నైట్ తర్వాత మళ్ళీ సూర్యుడు ఎలా ఉదయిస్తాడో కర్మ డిజాల్వ్ అయిపోతుంది డివైన్ బ్లెస్సింగ్స్ ద్వారా అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కర్మ గడ్డిపరక లాంటిది, ఇలా తీసివేసేయచ్చు. అంటే అందరూ చాలా సార్లు అంటూ ఉంటాను, కర్మ అనేది నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. వండర్ఫుల్ ట్రూత్. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ ఈజ్ నాట్ సంథింగ్ గివెన్ బై ద గాడ్. కర్మ ఈజ్ నాట్ సంథింగ్ యు ఆర్ గెటింగ్ బై ద యూనివర్స్. కర్మ ఈజ్ నాట్ సంథింగ్ యు ఆర్ గెటింగ్ బై ద సుప్రీం. కర్మ భగవంతుడు ఇవ్వడు. కర్మకి క్రియేషన్ మనమే, కర్మకి డిస్ట్రాయ్ చేసేది కూడా మనమే. కర్మని క్రియేట్ చేసేది మనమే, సృష్టికర్తలము మనమే, కర్మని డిస్ట్రాయ్ చేసేది కూడా మనమే. కాబట్టి భగవంతుడికి ఆ శక్తి లేదు. ఇది మాట. భగవంతుడి నుండి వస్తే భగవంతుడు తొలగించేది. చిత్రగుప్తుడే రాస్తున్నాడు, పుణ్యాలు రాస్తున్నాడు, పాపాలు లిఖిస్తున్నాడు. అది ఎవరి ద్వారా? మనం చేసినవి అక్కడ లిఖిస్తా ఉన్నాడు. ఈజ్ అ డివైన్ అకౌంటెంట్. ఏంటి కర్మ? మన మాట కర్మ, మన ఆలోచన కర్మ, మన వైఖరి కర్మ, మన ధోరణి కర్మ, మన నడక, మన నడవడిక, మన క్యారెక్టర్ కర్మ, మన పని కర్మ, మనం చేస్తున్న పాపము పుణ్యము కర్మ, మన ఆలోచన కర్మ. నవ్వుతున్నా ఇట్స్ ఏ గుడ్ కర్మ, ఏడుస్తున్నా ఇట్స్ ఏ బ్యాడ్ కర్మ, హీలింగ్ అవుతుంది ఇట్స్ ఏ కర్మ. కర్మ భగవంతుడు ఇవ్వట్లేదు. మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు, మన పరివారం, మనం చేసే చేష్టలు అన్నీ కూడా కర్మనే. కానీ కిందటి జన్మ నుంచి కొన్ని కర్మలు కంటిన్యూ అవుతాయి. ఇంటి పెద్దల నుండి కొన్ని కర్మలు కంటిన్యూ అవుతాయి. దానికి నువ్వు కారకుడువా? పూర్వ జన్మలో నువ్వేదో చేసావంటే ఓకే, నీ ఆత్మే, కొంతవరకు నువ్వు కారకుడువే. బట్ భగవంతుడి ఆశీర్వాదం ద్వారా కొన్ని పరిహారాలు చేసి ఆ కర్మ నుంచి తొలగించుకోవచ్చు, ఓకే ఫైన్. బట్ ఇంటి పెద్దల నుండి కొన్ని కర్మలు వస్తే దానికి నువ్వెందుకు కారకుడివి? బ్లడ్ లైన్ అంటాము, రక్త సంబంధం అంటాము, అక్కడ నుండి కొన్ని కర్మలు యాడ్ ఆన్ అవుతాయి.
ఇప్పుడు మన ఇంటి పెద్దలందరూ పుణ్యాత్ముల? హూ నోస్? మన నాన్నగారు మన అమ్మగారు మనకు తెలుసు, మన అమ్మమ్మ గారు తాతగారు మన నాన్నమ్మ గారు తాతగారు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ తెలుసు, ఒక 4 fathers తెలుసు. బియాండ్ తెలుసా? ఎంతమంది పీకలు కోసారో? హూ నోస్ మా, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. మరి అవి త్రూ రక్త సంబంధం కంటిన్యూ అయిపోతాయి కదా. మరి అలాంటి కర్మ బంధనంని ఎలా తొలగించాలి? దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్ ఇన్ అవర్ సనాతన ధర్మ. చక్కగా జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు, చెడు కర్మ బంధాల నుండి, చెడు కర్మ బంధనంని ప్రక్షాళన చేయొచ్చు డివైన్ బ్లెస్సింగ్స్ ద్వారా, మీరు చేసే గుడ్ కర్మ ద్వారా 100% దాని నుండి బయటకు రావచ్చు. కర్మం విమోచన జరుగుతుంది, చెడు కర్మం నుండి విమోచనం జరుగుతుంది. ఎలా? పాయింట్ నెంబర్ 1, అసలు కర్మ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఫినాన్షియల్ బ్లాకేజెస్ అయిపోతాయి. ఎటువంటి ప్రాపర్ రీజన్ లేకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ప్రాపర్ రీజన్ ఉండదు. ఎంత సంపాదించినా నరులు పాలు అయిపోతారు. ఎంత సంపాదించినా ఎండ్ ఆఫ్ ద మంత్ ఏమీ మిగలట్లే, ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఏమీ మిగలట్లే. పుణ్యాలు చేస్తూ ఉన్నాం, మంచి పనులు చేస్తూ ఉన్నాం, అన్ని దానాలు చేస్తున్నాం, అన్ని దక్షిణలు చేస్తూ ఉన్నాం, బట్ రిజల్ట్ ఉండట్లేదు. అంతా మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాను కానీ అనుకున్న రిజల్ట్ రావట్లేదు. వాట్? కర్మబంధనం. దట్ ఈస్ ద బ్లాక్. ఆ బ్లాక్ని పరిహారాల ద్వారా తొలగిస్తే ద్వారాలు ఓపెన్ అవుతాయి. దేనికి? అష్టైశ్వర్యాలకి, భోగభాగ్యాలకి, సిరి సంపదలకి, అభివృద్ధికి, సమృద్ధికి, దైవం యొక్క ఆశీర్వాదాలు పొందుతూ డివైన్ లిబరేషన్, మోక్షం పొందుతారు. ఎప్పుడు? ఈ చెడు కర్మ బంధనమని తొలగిస్తే. దానికి చాలా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ రెమెడీ ఏంటంటే, గుర్తు పెట్టుకోండి, నవగ్రహాల ఆశీర్వాదాలు ఉంటే కర్మ బంధనం నుండి విముక్తి పొందుతారు. నవగ్రహాల ఆశీర్వాదాలు ఉంటే ఏమీ లేదు, సింపుల్. ప్రతిరోజు ఒక 108 times ఓం శ్రీ నవగ్రహాయ నమః, ఓం శ్రీ నవగ్రహాయ నమః, ఓం శ్రీ నవగ్రహాయ నమః అని చాంటింగ్ చేయండి. మాట, మంత్ర, అది ఒక వైబ్రేషన్. నవగ్రహాలు మీకు ఆశీర్వదిస్తారు. పాయింట్ నెంబర్ 2, ఒక్కొక్క గ్రహం బలపడాలి అంటే ఒక్కొక్క ప్రాక్టీస్. కానీ నవగ్రహాల యొక్క ఆశీర్వాదం పొందాలంటే గోసేవ. గోత్రము అంటాం కదా, నాగుల గోత్రం, ఇంకొక గోత్రం. అసలు గోత్రం అంటే ఏంటి? గో, ఆవు. త్రా, రక్షించడం. గోత్రం అంటే ఏంటి? గోవుల్ని రక్షించేవాడు అని కొన్ని గోత్రాలు వచ్చాయి. ఎవరికి తెలియదు ఈ మాట. గోత్రం అంటాం కదా, గోత్రస్య గో, గోమాత. త్రా, రక్షించడం. అందుకే సనాతన ధర్మంలో జన్మ తీసుకున్న ప్రతి మానవుడి యొక్క మొదటి కార్యం ఏంటి అంటే గోమాతల్ని రక్షించడం. అదే నీకు గోత్రం ఉందా, నువ్వు గోవుల్ని రక్షించాలి. అదే నీ మొదటి కర్తవ్యం అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి గోమాతకి సేవ చేస్తే, కాస్త ఫుడ్ ఆఫర్ చేస్తే, కాస్త తోక్కి పసుపు కుంకుమ రాసి అది నీ తల మీద పెట్టుకుంటే, నీ అరిచేత్తో మీరు ఏమైనా తినిపిస్తే నవగ్రహాలు చల్లగా దీవించేస్తాయి. చెడు కర్మలు ప్రక్షాళన జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. అండ్ ఆదివారం రోజు సూర్యుడికి బెల్లం నీళ్ళు, కాస్త పసుపు కుంకుమ 2 అక్షింతలేసి ఆర్జ్యం ఆఫర్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్. సోమవారం రోజు చంద్రుడికి వైట్ రైస్ ఆఫర్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్. అండ్ ఇంకొక రెమెడీ ఏంటి అంటే సేవ. ట్రై టు అండర్స్టాండ్ సేవ. గరుడ పురాణంలో రాసుంది అన్నదానం ఈజ్ మహాదానం అని. గరుడ పురాణంలో దీని గురించి లిఖించబడి ఉంది. గో అండ్ సెర్చ్ ఇట్ అవుట్. అన్నదానం ఈజ్ మహాదానం. అన్నదానం చేయాలి. ఒక చిన్న రెమెడీ. మీకు అన్ని సమస్యలు ఉన్నాయి, ఏ పని అవ్వట్లేదు, అసలు ఏమి టచ్ చేస్తే అది ఫెయిల్ అయిపోతున్నారు, ఆ బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఒక చిన్న పరిహారం. ఏంటి ఆ పరిహారం అంటే, ఇమ్మీడియట్గా ఇంటి నుండి బయటికి వెళ్ళి ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపండి. ఒక్క వ్యక్తికి చాలు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిజల్ట్ మారిపోతాయి, ఎనర్జీస్ మారిపోతాయి. రాసి పెట్టుకోండి, ఇది వాస్తవం, దైవ వాక్కు. ఏ పని అవ్వట్లేదు, భయంకరమైన ఛాలెంజెస్, రిలేషన్షిప్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, వెల్త్ ఇష్యూస్, అన్ని రకాల సమస్యలు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నువ్వు ఏ దిక్కు అనుకున్న బాధపడుతున్న వ్యక్తులకి ఇమీడియట్గా ఇంటి నుండి బయటికి వెళ్ళి ఆకలితో ఉన్నవాడికి ఒక్క కడుపు నింపండి. భగవంతుడు స్వరూపంగా చూడండి, ఒక్క కడుపు నింపండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎనర్జీస్ మారిపోతాయి. దాహంతో ఉన్నవాడికి, థర్స్టీగా ఉన్నవాడికి కాస్త వాటర్ ఆ దప్పికి ఇవ్వండి. ఆకలితో ఉన్నవాడికి కాస్త ఫుడ్ పెట్టండి. జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ఇట్టే ప్రక్షాళన జరుగుతుంది త్రూ సేవ.
అది చెయ్యం. నాకు నువ్వు అది ఇస్తావా ఇది ఇస్తావా, భగవంతుడికి వెళ్ళి ఏం అడుగుతా ఉన్నావు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు బంగ్లా ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు పెళ్లి ఇవ్వు, పెళ్ళాన్ని ఇవ్వు, అది ఇవ్వు. అందుకే దేవుడు గుడిలో ఉండట్లేదు. అవుతే ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తాను. వీడు వస్తున్నాడంటే టార్చర్ రా నాకు, ఇంక లిస్ట్ పట్టుకొని వస్తా ఉన్నాడు అని చెప్పి భయపడతా ఉన్నాడు భగవంతుడు. అసలు భగవంతుడికి వెళ్ళి అడగాల్సింది ఇల్లు ఇవి కాదు. సనాతన ధర్మంలో భగవంతుడికి ప్రార్థించే ఒక విధానం ఉంది. పాయింట్ నెంబర్ 1, క్షమాభిక్ష కోరుకోవాలి. మొదట చేయాల్సింది అదే. మన ఇంట్లో దైవం దగ్గరైనా, పూజా మందిరంలోనైనా, గర్భగుడిలోకి వెళ్ళైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటి? క్షమాభిక్ష కోరుకోవాలి. తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాం. ఇలా అన్నా ఇక్కడ ఏదో పురుగు ఉంటుంది సచ్చింది, ఎగ్జాంపుల్. ఇట్స్ ఎ కర్మ కదా, బ్యాడ్ కర్మ కదా, మనకు తెలియదు, పరోక్షంగా జరిగింది. తెలిసి తెలియక ఎన్నో చేసుంటాం. సో ముందు క్షమాభిక్ష కోరుకోవాలా. 2, శరణాగతి వేడుకోవాలి. ఏ దిక్కు లేనప్పుడు ఆ భగవంతుడే దిక్కు. ఏమీ లేనప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళే ముందు ముందే దైవనామస్మరణం చేస్తే ఆయన నీ అంశ ఉంటుంది కదా, ఆయన అంశం మీతో ఉంటుంది కదా. సో ఫస్ట్ క్షమాభిక్ష కోరుకోవాలి. 2వది శరణాగతి వేడుకోవాలి. 3వది అనుగ్రహం కోసం ఆరాటపడాలి. ఇది భగవంతుడికి ప్రార్థించే విధానం. ఈ 3 ఎవరైనా చేస్తున్నారా? శరణాగతి వేడుకోవడం, క్షమాభిక్ష కోరుకోవడం ఉందా? శరణాగతి వేడుకోవడం ఉందా? ఆర్డర్ చేసినట్టు అడుగుతారు అనుకుంటా, నాకు ఇది కావాలి అది కావాలి. అనుగ్రహం కోసం ఆరాటపడాలా, అది మొదట చేయాలి. అనుగ్రహం అంటే ఏంటి? ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం మీకు ఉందనుకోండి, ఏమి కావాలి మీకు? అన్నీ వస్తాయి కదా. మహాశివుడు అనుగ్రహం ఉంది, పంచభూతాల యొక్క అనుగ్రహం ఉంది, నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంది, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఉంది. అనుగ్రహం అంటే ఏంటి? అన్నీ, అంతటా అన్నీ ఉంటాయి అక్కడ. కానీ మనం అనుగ్రహం కోసం అడగం. ఇల్లు ఇవ్వు, బండి ఇవ్వు, కారు ఇవ్వు, పెళ్ళం ఇవ్వు, ఆ నడువు నొప్పి తీర్చే, ఈ నొప్పి తీర్చే. వీడు వస్తే వీడు లిస్ట్ పట్టుకుని వస్తాడు అని చెప్పి భగవంతుడు గర్భగుడి నుండి రాకముందే వెళ్ళిపోతారు గంట శబ్దం విని. అసలు గంట ఎందుకు కొడుతున్నామో తెలియదు. నిన్న ఎక్కడో ఏదో దైవ కార్యక్రమంలో, ఏదో టెంపుల్లో, ఏదో చాంటింగ్స్ లో ఉంటే వెళ్తూ వెళ్తూ ఇట్లా ఎడం చేత్తో కొట్టాడు. మాల్లో ఉన్న తీసుకెళ్ళి మెడ మీద ఒకటి వేయాలనిపించింది. సీరియస్లీ ఓపెన్ గా చెప్తా ఉన్నా. ఫ్యామిలీతో పూజా మందిర్ టెంపుల్కి వచ్చి దండం పెడతా ఉన్నాడు. దండం పెట్టేసా గంట కొట్టడం మర్చిపోయాడని గుర్తొచ్చి ఇలా వచ్చి ఇలా పక్క టెంపుల్కి వెళ్తూ, అక్కడే అన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎడం చేతి ఇట్లా కొట్టేసి వెళ్తా ఉన్నాడు. చూడండి, టెంపుల్స్ లో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫాలో. ఇఫ్ నాట్ వెళ్ళొద్దు. తెలియక నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఏమీ తెలియదు. సో చెడు ఇది కూడా ఒక బ్యాడ్ కర్మనే. నీ కుడి చెయ్య లేదు అంటే నీకు అన్ని అదే కాబట్టి కొట్టినా ఒక అర్థం ఉంది. చెయ్యి ఖాళీగా ఉంది కదా, ఏమి 2 చేతులు ఒకటే కదండి. ఈ చేతితో తింటున్నామా? దీనికి కొన్నిటికి వాడుతున్నాం, దీనికి కొన్నిటికి వాడుతున్నాం. అప్పుడు రైట్ చేయి యూజ్ చేయడానికి ఏమి ప్రాబ్లం? భగవంతుడా నువ్వు ఉన్నావు, నేను వస్తున్నానని భగవంతుడికి చెప్పడానికి కొట్టేది గంట కాదు. ఇట్స్ ఎ సౌండ్ హీలింగ్. ఎప్పుడైతే గంట శబ్దం వస్తుందో ఆ శబ్ద తరంగాలకు ఉన్న శక్తి ఏంటి అంటే, మీ శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని త్రూ సౌండ్ వైబ్రేషన్ ద్వారా బయటికి పంపించే శక్తి గంటకు ఉంది, బెల్కి ఉంది. శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని ఆ సౌండ్ హీలింగ్, ఆ ఫ్రీక్వెన్సీ బయటకు పంపిస్తుంది. అందుకు గంట కొట్టాలి. ఎట్లా కొడతారు? నో, మనస్ఫూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని ఈ క్షణమే ఈ శబ్ద తరంగాలు నా నుండి బయటికి పంపించేస్తున్నందుకు ఈ దైవ స్వరూపానికి నా కృతజ్ఞతలు అని చెప్పి 3 సార్లు గంట కొట్టాలి. ఒక్కొక్క గంట కొట్టాక ఆ ఫ్రీక్వెన్సీని, ఆ వైబ్స్ ని, ఆ సౌండ్ తరంగాల్ని నువ్వు ఆస్వాదించాలి. ఓ ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2వ సారి, మళ్ళీ 3వ సారి. అది ఎందుకు కొడుతున్నామో తెలియదు, ఎట్లా కొట్టేసి వెళ్ళిపోతాం. పద్ధతి. సో ఇది కూడా కర్మలో యాడ్ ఆన్ అవుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, పాయింట్ నెంబర్ 1, నవగ్రహాల యొక్క ఆశీర్వాదము. కరెక్ట్. సో నవగ్రహాల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, గోత్రము, గోమాత యొక్క సేవ. పాయింట్ నెంబర్ 2, ఆకలితో ఉన్నవాడికి ఒక్క వ్యక్తి కడుపుని, దాహంతో ఉన్నవాడికి ఒక్క వ్యక్తికి గొంతు తడుపు. జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ప్రక్షాళన. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు చేసిన సేవ అహంతో కాకుండా, ప్రైడ్తో కాకుండా, డివోషన్తో చేస్తే 100 రెట్లు మల్టిప్లై అయ్యే ఆశీర్వాదాల యొక్క వర్షం ఇంట్లో కురుస్తుంది అని దైవ వాక్కు. సో మనం దేంతో ఆఫర్ చేయాలా? విత్ డివోషన్. అండ్ అందరూ కామెంట్స్లో టైప్ చేయండి, ఐఎమ్ రిలీజింగ్ ఆల్ బ్యాడ్ కర్మాస్. నా జీవితంలో ఉన్న చెడు కర్మల్ని ఈ క్షణమే తొలగించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని రెగ్యులర్గా డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఇవి మనం చేసుకుంటే జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ఇట్టా ప్రక్షాళన జరుగుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ స్టార్టింగ్, మన మాట కూడా కర్మే.
ఇఫ్ యూ టాక్ గుడ్ యూ విల్ గెట్ గుడ్, ఇఫ్ యూ టాక్ బ్యాడ్ యూ విల్ గెట్ బ్యాడ్. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, బూడిద గుమ్మడికాయ కాదు. కాబట్టి ప్రేమను పంచు, మంచిని పంచు, మంచి మాటని పంచు, యూ విల్ గెట్ గుడ్ థింగ్స్. సో ఈ యొక్క చేంజెస్ చేస్తే గనక కర్మ బంధనం నుండి విముక్తులు అవుతాము. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మ. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము, ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ మంత్స్ అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్, నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మ జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్ ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మ జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు, మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ.